సంక్రాంతి సంబరాలకు పల్లెబాటు పట్టారు హైదరాబాద్ ప్రజలు. సొంతూళ్లకు వెళ్తూ ఉండడంతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించింది. బస్టాండ్లలో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పండుగకి సిటీ సగం కాలేదని చెప్పాలి. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేందుకు తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు నగరవాసులందరూ. ప్రస్తుతానికి మనము ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్నాము. ఒకసారి కనుక విజువల్స్ లో చూసినట్లయితే ఇప్పటికి కూడా ఇంకా రద్దీగానే ఉందని చెప్పాలి. ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్ లాంటి జేబీఎస్ కావచ్చు, అలాగే ఉప్పల్, కుకటపల్లి, ఎల్బీ నగర్, కాచిగూడ, నాంపల్లి పరిసర ఏవైతే బస్టాండ్స్ ఉన్నాయో బస్టాండ్స్ లో మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతానికైతే సొంతూళ్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. దీని నేపథ్యంలో ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ పరిసర బస్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రధాన బస్టాండ్స్ అయితే ప్రస్తుతం ప్రయాణికులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. బస్టాండ్లన్నీ కూడా ఇప్పటికే ఆయా టీఎస్ఆర్టీసీ కూడా మొత్తం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా 4489 బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. అలాగే 626 సర్వీసులను కూడా ముందస్తుగానే రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. ఎంజీబీఎస్, నాంపల్లి, జేపీఎస్, కాచిగూడ, ఆరాంఘర్, ఎల్బీ నగర్, క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే ఏపీకి కూడా షెడ్యూల్ సర్వీసెస్ యథావిధిగానే కొనసాగుతుందని చెప్పాలి. సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా మహాలక్ష్మి పథకం అయితే అమలవుతున్న క్రమంలో మహిళలకు సంబంధించి పరిశీలిస్తే ఆయా బస్సుల్లో మాత్రం యథావిధి కన్నా మరింత రెట్టింపు స్థాయిలో కూడా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తా ఉన్నారు. అలాగే మరోవైపు ఇటు రైళ్లను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే కావచ్చు, అలాగే టీఎస్ఆర్టీసీ కూడా ప్రయాణికులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రవాణా సౌకర్యాలు, ఇతర సర్వీసులను నడిపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. స్పెషల్ గా ఈసారి జిల్లాలకు కూడా హైదరాబాద్ సిటీ నుంచి 700 పైగా బస్సులను కూడా జిల్లాలకు నడపడం అనేది ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తారో మనం చూడొచ్చు విజువల్స్ లో. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇప్పటికే హైదరాబాద్ లో చాలా వరకు ఇటు స్కూల్స్ కు అలాగే కాలేజ్ కూడా హాలిడేస్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతా ఉన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా. అయితే మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఏ విధంగా సర్వీసెస్ ఈసారి నడిపిస్తా ఉంది, అలాగే ప్రభుత్వం ఎలాంటి బస్ సర్వీసులను ఏర్పాటు చేసిందని చెప్పి. మేడం ఎట్లా ఉన్నాయి సార్ సర్వీసెస్, బస్సెస్ ఉన్నాయా? बहुत अच्छी है भैया। आप किधर जा रहे हैं मैडम? आपने श्रीशैलम जा रहे भैया। श्रीशैलम। अच्छा, कैसे कैसे लग रहा है आपको ट्रांसपोर्टेशन की सरकार सहूलत अच्छा है भाई? बहुत अच्छी है, बहुत बेस्ट है। ఎటు చూసినా కూడా ఆర్టీసీ బస్సులు అలాగే రైళ్లలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా సొంతూల్లో సంతోషంగా ఆనందంగా పండుగను ఫెస్టివల్ ను జరుపుకునేందుకు అలాగే కుటుంబ సమేతంగా హైదరాబాద్ సిటీ నుంచి సగం వరకు కూడా ఖాళీ పట్టణం నుంచి పల్లెకు నగరవాసులు ప్రయాణం అవుతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్.